శిరోధార్యమే కాని అభయాస్తిని అవరద్రవుట ధర్మం కదా ప్రభు. ఆంజనేయ, నేనుట నీకు ఆ ధర్మాధర్మ భీతి ఎలా ఆచార్యులు వినియోగించి ఆజ్ఞ ఆచరించే సావకుని విధి కానీ విమర్శ కాదు. ఇది చిత్తబుద్ధికి సంబంధించిన విషయమయ్యా. రామచంద్ర, సర్వధర్మ పరిణర్థోనోక దక్షుడవై న్యాయ స్వరూపుడమైన నీవు శరణార్థిని పరిధ్యానింపు పాపము చేయు ఆజ్ఞాపించువా. ఇది పాడియా స్వార్థ ప్రయోజన సిద్ధికై మీరాచరింపమన్నను నేను శిరసావహించిన అది తమకు మాత్రము కలంకము కాదా ప్రభు. ఆంజనేయ, ఈ ధర్మాధర్మ భీతి ఎలా మన స్వవిషయమే ఇది ఆలోచించవచ్చునేమో కానీ ఎవరో పరగాని వారిని రక్షించటకై ప్రభులను గ్రామంలో సమచిత్రమైంది. మరియు భక్తాకేశ్వరైనను నాతో సంగ్రామం సమచిత్రమైనతో నిన్ను లోకద్రోహి ఈ ప్రభుత్వం ఎన్ని నిందితుడు మనం ఎంత భరిస్తూ ఆంజనేయ. సర్వకుండలకు అవతారమూర్తిని మీకు తెలియజేమున్నది ప్రభు. రామభక్తాగ్రేసుడముల చేతనే నా ధర్మ లక్షణాలు నేతృత్వమై మరింత దృఢతరమైనది. రామభక్తులందరూ అధర్మపరులనియు అవనీతికి తలయకూతులనియు ఆ చంద్ర తారాత్మము విశ్వాసము చరిత్రకారులు రచింపరా ప్రభు. హరిజన భీముడే ఇది నీ యుక్తివాదమే గాని భక్తి మాత్రం ఏమాత్రము కాదు. ఈ వాటి న్యాయాన్యాయంలో మీ నిరంతరం